హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేణూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన రెసిపీ గోరుచిక్కుడు వేపుడు. ఇలా ఫ్రెష్గా ఉన్న గోరుచిక్కుళ్ళు తీసుకుని ఇలా ఈనెలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. మమ్మీ చెప్తున్నారు గోరుచిక్కుళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుందని. ముందుగా బాండి తీసుకొని నూనె వేడి అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన వెల్లుల్లిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుళ్ళ ముక్కల్ని వాటర్లో 2-3 సార్లు బాగా క్లీన్గా కడుక్కోవాలి. ఇలా క్లీన్ చేసిన ముక్కల్ని తాలింపు పెట్టుకోవాలి. ఇవే గోరుచిక్కుడు ముక్కలు ఉడకపెట్టుకొని అయినా సరే తాలింపు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మోస్ట్లీ ఉడకపెట్టకుండా ఇలా తాలింపు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటూ ఉంటే అందులో ఫోలిక్ యాసిడ్ అనేది శరీరానికి బాగా పడుతుంది. వేసి ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గిపోయిన ముక్కల్లో కొద్దిగా కారం కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు వేయించుకుందాం. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి కోసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని కూడా వేయించేసి బాగా కలుపుకుందాం. టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ గోరుచిక్కుడు వేపుడు లేదా కూర రెడీ. ఆరోగ్యానికి చాలా మంచిది, పైగా ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి 1 లేదా 2 రోజులు కంపల్సరీగా ఇంట్లో వండుకుని ఆరోగ్యంగా ఉందాం.